ఎలాగో నిశ్చయ తాంబూలాలు అయిపోయాయి కదా అన్నయ్య గారు. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తోంది. నాన్నా, అత్తయ్య చెప్తుంది కూడా కరెక్టే అనిపిస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే వీరిద్దరి జాతక బలం కొద్దీ ఈ నెల 26వ తారీఖున అద్భుతమైన వివాహ ముహూర్తం ఉంది. అదే ఖాయం చేసుకుంటే బాగుంటుందేమో అన్నయ్య గారు. అవును నాన్నా. ఒప్పుకో బావా, లేదంటే ఇది జరగని పెళ్ళేమోననే అనుమానం శారదకి, ఇటు మన కూతురు భూమికి వస్తుంది. చెప్పండి నాన్నా. సరే, నీ ఇష్టం అమ్మా. నువ్వు ఎలా అంటే అలా. పంతులు గారు, అయ్యా. ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగేనయ్యా. శుభం. ఇప్పుడు నువ్వు హ్యాపీయా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. బావా, కాస్త కూల్గా ఉండొచ్చు కదా. ఎలా ఉండగలనా పూర్వ? ఆ శారద మన భూమి పెళ్లి ఆ గగన్తో చేయమని ప్రపోజల్ పెట్టినప్పుడు మొదలైన తంతిది. తనంతట తనతోనే ఈ పెళ్లి వద్దనేలా చేస్తానన్నావు. ఆ ధైర్యంతోనే నేను నిశ్చితార్థం అన్నా.